ప్రాజెక్ట్ టోటల్ కాస్టే 1,00,00,000 అయినప్పుడు, ఆ 1,00,00,000 గోదావరిలో కొట్టుకుపోయినప్పుడు, ఈ పంపులు ఎట్లా నడుస్తాయి? ఈ పంపులు ఎక్కడివి? ఆ టన్నెల్స్ ఎక్కడివి? ఈ రిజర్వాయర్లు ఎక్కడివి? ఇదంతా మరొక మిథ్యే అనుకోవాలి. అందరు తెలంగాణోళ్ళే అక్కడున్నోళ్ళు. వేరే ఆంధ్రోళ్ళేం గాదు. మెజారిటీ తెలంగాణోళ్ళే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఎంత లబ్ధి జరిగింది, ఏం జరిగింది అని తెలిసిన వాళ్ళు గూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరు గూడా లేచి మాట్లాడలేదు. ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆ ఫలాలు పొందుతున్న వాళ్ళు గూడా అందులో ఉన్నారు. ఆ మేధావి వర్గంలో అక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నారు. వాళ్ళు గూడా లేచి సార్ అది గాదు, మీకు తెలవనట్టున్నది. 1,00,00,000 కట్టింది 1,00,00,000 పోలేదు. ఇగో ఇది పరిస్థితి. ఈ పంపులున్నాయి, ఇవున్నాయి. కేవలం ఆ 3 బ్యారేజీలకు సంబంధించి మీరు అభ్యంతరం పెడుతున్నారు గాబట్టి, దాని కాస్ట్ ఇంత అని చెప్పి చెప్పగలిగిన వాళ్ళు, చెప్పేంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు చాలా మందున్నారక్కడ. కానీ ఏ ఒక్కరు గూడా ప్రయత్నం చేయలేదు. అంటే మరి వీళ్ళని మనం ఏమనుకోవాలి? మేధావులు అనుకోవాలనా? మిగతా ఆవులు అనుకోవాలనా? లేకపోతే ₹1,00,00,000కి అమ్ముడు పోయిర్రు అనుకోవాలనా? పదవులకు అమ్ముడు పోయిర్రు అనుకోవాలనా? అవినీతి ఎంత జరిగింది, ఏం జరిగింది అనేది పక్కన పెడితే, కాళేశ్వరం ప్రాజెక్టు తోటి జరిగిన మంచి ఉత్తర తెలంగాణకు చాలా జరిగింది. కానీ ఒక విశ్వవిద్యాలయంలో మేధావులందరూ ఉండే స్థలంలో చాలామంది ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్లు అందరూ ఉండంగా, అంతమంది ముందు ఇంత క్లియర్‌గా ఒక అబద్ధాన్ని చెప్తే, వాళ్ళందరూ చప్పట్లు కొట్టి దాన్ని సమర్థిస్తే, అసలు తెలంగాణలో మేధావులు ఉన్నట్టా? లేనట్టా? ఈ మేధావర్గం అంతా ఏమైనట్టు? లేకపోతే ఈ మేధావులందరికీ ఏదైతే 2023 డిసెంబర్‌లోనే వీళ్ళ మేధావిత్వాన్ని అంతా కూడా తాకట్టు పెట్టిర్రు ఎక్కడనన్నా. ఎందుకు? అంటే రాజకీయాలు అపార్ట్, రాజకీయాలను పక్కన పెట్టేస్తే, ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించినది. రాష్ట్ర ప్రజల ఆస్తి అది. దాని విషయంలో పదే పదే తప్పుడు ప్రచారాలు జరుగుతా ఉంటాయి. తప్పుగా చెప్పుకుంటా పోతా ఉంటే, దాన్ని బయట రాజకీయ సభలలో, రాజకీయ వేదికలలో ఈలలు కొడుతూ, చప్పట్లు కొడుతూ సంబరాలు చేయొచ్చు. రాజకీయ వేదికలలో అదే జరుగుతది. కానీ ఒక మెజారిటీ మేధావి వర్గం ఉన్న స్థలంలో ఇట్లాంటి తప్పులు చెప్పినప్పుడు కనీసం దాన్ని కరెక్ట్ చేసే అది చేయలేకపోయారు అంటే, అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల గొప్పతనం అనాలనా, చిల్లరతనం అనాలనా, ఇంకేమనాలనో దానికి మీరేదన్నా పేరు పెట్టండి. నిజం చెప్పడానికి గట్స్ ఉండాలి. ఆయన ఒక అబద్ధాన్ని 1,00,00,000 కొట్టింది. 1,00,00,000 కొట్టుకుపోతే మరి పంపులెక్కడి, కాలువలెక్కడి, రిజర్వాయర్లెక్కడి ఇవన్నీ ఎట్లయినాయి మరి? అంటే జస్ట్ ఇట్లా పేపర్ల మీద గీతలు గీస్తేనే ఇవన్నీ అయినాయి. అందులో వచ్చి నీళ్ళు ఆగుతున్నాయి. మేధావులు ఇప్పటికైనా ఆలోచించాలి. మేధావి వర్గంగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు అబద్ధం చెప్తే దాన్నే నిజం అని చెప్పి ఆహా! ఓహో! అంటే చాలా మందికి చేరుతది. చాలామంది రాజకీయ నాయకుల మాటలు నమ్మరు కావచ్చు గానీ, టీచర్లు, ప్రొఫెసర్ల మాటలు నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. విద్యార్థులు కావచ్చు, వేరే వర్గం కావచ్చు. సో, వాళ్ళందరూ కూడా తప్పుదారి పడతారు. అదే ఆ తప్పే నిజమనే అనుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇకనన్నా మేధావి వర్గం కొంతనైనా మరీ వాళ్ళలా కంప్లీట్‌గా అబద్ధం కాకుండా కొంతవరకైనా నిజాలు చెప్పే రకంగా ఆలోచిస్తే బాగుంటది.